నమస్తే. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య గారు ఉన్నారు. ముందుగా నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఆ! మొత్తానికి తెలంగాణ వచ్చింది. ఇప్పుడే అసలైన తెలంగాణ వచ్చిందని మీలాంటి ఉద్యమకారులు మాట్లాడుకుంటున్నారు. వాస్తవమేనా అది? అంటే ఇప్పుడు గూడా ఇంకా రాలేదు. హ్మ్. కాకపోతే ఏందంటే, గత ప్రభుత్వం అవలంబించినటువంటి నిరంకుశ పద్ధతులు, హ్మ్. అప్రజాస్వామిక పద్ధతులు, రాజ్యాంగేతర విధి విధానాలు ఏవైతే హ్మ్. చట్టబద్ధ పాలన జేయకుండా కుటుంబ పాలన జేయడం, హ్మ్. కోటరీ పాలన జేయడం, ఫామ్ హౌస్‌ల పాలన జేయడం, హ్మ్. ఒక బందిఖానగా మార్చేసినటువంటి సెక్రటేరియట్, అసలు ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో తెలియదు, మంత్రులు ఎక్కడుంటాడో తెలియదు, హ్మ్. ఎవరికి జవాబుదారీగా ఉంటారో తెలియదు. ఎప్పుడు కూడా పాలకులనే వాళ్ళు రాజ్యాంగానికి, చట్టాలకి, ప్రజలకి వీళ్ళ ముగ్గురికి జవాబుదారీగా ఉండాలి. ప్రజలకి జవాబుదారీగా లేరు, చట్టానికి జవాబుదారీగా లేరు, హ్మ్. ఆ, రాజ్యాంగానికి జవాబుదారీగా లేరు. ఇక లేనప్పుడు హ్మ్. వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నప్పుడు హ్మ్. ఇంకా ప్రజలకి వాళ్ళ పట్ల గౌరవం ఉండదు, లేకపోతే భయభక్తులు ఉండవు, హ్మ్. లేకపోతే వాళ్ళ పట్ల ఏమాత్రం కూడా విశ్వాసం లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నది ఒక గొప్ప ఆశయం కోసం, గొప్ప ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం. హ్మ్. తెలంగాణలో ప్రజాస్వామిక పాలన ఉండాలని, చట్టబద్ధ పాలన ఉండాలని, జవాబుదారీ పాలన ఉండాలని, వీటితో పాటు విద్యారంగంలో మార్పు రావాలని, వైద్య రంగంలో మార్పు రావాలని, హ్మ్. ఉపాధి రంగాన్ని బలోపేతం చేయాలని, సంపద రక్షణ జరగాలని, సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడుకున్నటువంటి పాలన ఉండాలని కోరుకున్నాం. హ్మ్. చట్టబద్ధ పాలన లేదు, రాజ్యాంగబద్ధ పాలన లేదు, జవాబుదారీ పాలన లేదు, విద్యారంగంలో మార్పు లేదు, వైద్య రంగంలో మార్పు లేదు. హ్మ్. గత ప్రభుత్వాల కంటే కూడా ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనీసం ఎంతో కొంత విద్యారంగానికి, వైద్య రంగానికి జరిగిన బడ్జెట్ కేటాయింపుల కంటే భిన్నంగా, హ్మ్. తర్వాత సంపద రక్షణ, ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడైనా బెదిరిచ్చో అదిరిచ్చో ఏదో రకంగా హ్మ్. సంపదను కాపాడుకున్నాం. హ్మ్. కొండలు, గుట్టలు, కాలువలు, చెరువులు, కుంటలు, మత్తళ్ళు, తూములు, లేకపోతే సర్ఫకాజ్ భూములు, పైగా భూములు, సీలింగ్ భూములు, కాంతిశీకుల భూములు, హ్మ్. ఆ, అనేక రకాలైనటువంటి భూముల్ని మనం కాపాడుకోగలిగినాం. హ్మ్. కానీ ఇప్పుడు అది లేదంటారా? అంటే మార్పు జరగలేదంటారా? ఎందుకంటే ప్రజావాణి ఒకటి నిర్వహిస్తున్నాడు. ప్రజలకు, పొలిటీషియన్స్‌కి మధ్యలో ఒక యాక్సిస్ అనేది ఏర్పడ్డది. వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా ప్రజా దర్బార్‌గా మార్చిండు. అందరూ కొన్ని లక్షల మంది ప్రజలు ప్రగతి భవన్‌లోకి పోయే పరిస్థితి ఈరోజుంది. మరి అది మార్పు కాదంటారా? ఇట్లా గతంలో కేసీఆర్ హయాంలో ఏం లేదు కదా ఇట్లా పరిస్థితి. అదే గతంలో లేని పాలనా విధానము. హ్మ్. అసలు ఎప్పుడు కూడా ప్రజలు హ్మ్. ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని తీసుకురావడం అంటే, ఒక పాలకులను ఓడించి ఇంకో పాలకులను తీసుకురావడం అంటే, పాలకుల మార్పు కోసం కాదు, హ్మ్. పరిపాలన మార్పు కోసం. హ్మ్. ఆ పరిపాలన మార్పు ప్రజలు ఎప్పుడు కోరుకుంటారు. హ్మ్. ఆ పార్టీ పోయి ఈ పార్టీ, ఆ జెండా పోయి ఈ పార్టీ. అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఆంధ్ర పాలకులు పోయి తెలంగాణ పాలకులు రావాలని కాదు, హ్మ్. ఆంధ్ర దోపిడీదారులు పోయి తెలంగాణ దోపిడీదారులు రావాలని కాదు, అవును. హ్మ్. ఆంధ్ర నిరంకుశ పాలన పోయి తెలంగాణ నిరంకుశ పాలన కోసం కాదు. హ్మ్. ప్రజలు కోరుకునేది పరిపాలనలో మార్పు రావాలని, హ్మ్. ఒక్క పాలకుల మార్పు కాదు. హ్మ్. కాబట్టి ఈ పరిపాలన మార్పు అనేది ఆ, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండాలని ప్రజలు కోరుకున్నారు. హ్మ్. కానీ అది ప్రజలకి కనీసం చూడడానికి కూడా, కనుచూపులో కూడా కనపడలే. ఓకే. ఇప్పుడు హ్మ్. కొంత మేరకు, హ్మ్. కొంత మేరకు ఒక స్వేచ్ఛ, ఒక స్వేచ్ఛాయుత వాతావరణం, ప్రజాస్వామ్యయుత వాతావరణం అనేది మనకి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని హ్మ్. చర్యల ద్వారా, హ్మ్. కొన్ని రకాలైనటువంటి పాలనా విధానాల ద్వారా, అక్కడ ప్రగతి భవన్ని అక్కడ ఏదైతే గడిల పాలన చేసిండో, దొరల పాలన చేసిండో, ఒక జైలుగా మార్చేసిండో, హ్మ్. ఆ, ఆ దాన్ని బద్దలు కొట్టి దాన్ని నిర్మూలించుకొని ఒక స్వేచ్ఛాయుత వాతావరణం అక్కడ కూడా కనపడ్డది. అవును. అంటే ప్రజలకి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, కష్టాలు చెప్పుకోవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి ఒక అనుకూలమైన వాతావరణం ఉండాలి. హ్మ్. లేకపోతే ఎందుకు ఇక? అవును. ఒక ఎమ్మెల్యే అంటే, ఒక మంత్రి అంటే, ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరు? హ్మ్. వాళ్ళకి ప్రజలకు సేవకులు వాళ్ళు, అవును. ప్రజలకు జీతగాళ్ళు వాళ్ళు. కానీ కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ లోపల ఏముంటదో గూడా తెలియని పరిస్థితి చాలా మందికున్నది. లోపల ఏం జరుగుతుంది? ఎలాంటి భవనాలున్నాయి? అసలు ఏం చేస్తున్నాడు కేసీఆర్ అనే క్యూరియాసిటీ ఉండేది పబ్లిక్ గూడా తెలుసుకోవాలని. మీడియా వాళ్ళని గూడా లోపలికి రానిచ్చిన పరిస్థితి లేదు. సో, ఆ మార్పయితే కనపడతా ఉంది మనకి. అవును. అసలు పాలన అనేది ఎప్పుడు కూడా హ్మ్. రహస్యంగా ఉండదు. హ్మ్.
రహస్య ఒకవేళ బెడ్రూమ్ రహస్యంగా ఉండాలి కానీ మిగతాదంతా ఓపెన్ గా ఉండాలా, ట్రాన్స్పరెంట్ గా ఉండాలా, ఎందుకు అంత రహస్యం? మీరు కేసీఆర్ తో చాలా దగ్గర చూసినట్టున్నారు. కేసీఆర్ మీరు తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మీరు కూడా ఉన్నారు. అసలు ఎందుకు టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి అజెండా ఏంది? దేనికి పెట్టారు? ఏం అధికారం కోసమేనా కేసీఆర్ పెట్టింది? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి. అసలు చాలా మంది ఏమనుకుంటారంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే 3 పదాలు అదేదో ఒక సెంటెన్స్ లేకపోతే ఏదో ఉత్తగా పేరు పెట్టుకుంది కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే 3 పదాల వెనుక 3 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క కన్నీళ్లు, కష్టాలు, బాధల నుంచి విముక్తి చెందడానికే తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక నామకరణం చేసుకున్నాం. ఈ గులాబీ జెండాని త్యాగానికి, విజయానికి నిదర్శనంగా గుర్తుగా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు, ఆ చరిత్ర తెలియకపోవచ్చు. కానీ మేము ఆ రోజు 99 నుంచి 1999 నుంచి 2001 ఏప్రిల్ 27 వరకే మేము చేసిన మేధోమథనంలో కొన్ని వేల గంటలు, నేను చెప్పేది కాదు, కేసీఆర్ బహిరంగంగా చాలా సందర్భాల్లో చెప్పిండు. ఉత్తరే పార్టీ పెట్టినవా, పని లేక పార్టీ పెట్టినవా, దీనికి ఎంత చరిత్ర ఉందో మీకు తెలుసా, ఎంత మేధోమథనం జరిగిందో మీకు తెలుసా అని చాలా సందర్భాల్లో చెప్పిండు. అయితే దాదాపు 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందు ఒక సుదీర్ఘ చర్చలు చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణని ఎట్లా ఆవిష్కరించాలి, తెలంగాణలో ఏ మార్పులు తీసుకురావాలి, తెలంగాణ సమాజానికి ఏ విధంగా జవాబుదారీగా ఉండాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం కోల్పోయినటువంటి వాటిని ఎట్లా మనం ప్రజలకు అందించే అటువంటి ఏర్పాటు చేయాలనే దాని మీద చాలా సుదీర్ఘ చర్చ చేసి అసలు ఇప్పుడు ఏదైతే ఈ బోగస్ నినాదం ఉంది కదా, నీళ్లు నిధులు నియామకాలు అనేది, అది పూర్తిగా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి తీసుకొచ్చిన నినాదం. అది కుట్రపూరితంగా, మోసపూరితంగా, దగుల్బాజీగా తీసుకొచ్చినటువంటి 2006లో తీసుకొచ్చినటువంటి నినాదం అది. టిఆర్ఎస్ ఆవిర్భావం కావాలంటే మీరు ఏప్రిల్ 20 నాడు కొండ లక్ష్మణ బాపూజీ గారు ఇచ్చిన జలదృశ్యంలో ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా టిఆర్ఎస్ ఆ రోజు ఆవిష్కరించిన రోజు, గులాబీ జెండాని రెపరెపలాడించిన రోజు మేము చెప్పింది 5 అంశాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత విద్యారంగంలో సమూలమైన మార్పులు సాధిస్తాము. 2, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తాము, సాధిస్తాము. 3, తెలంగాణలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటి ఎవరెవరైతే ఉద్యోగ అవకాశాలకు అర్హత పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తాము, భద్రత కల్పిస్తాము, చట్టబద్ధం చేస్తాము, నియంత్రణ చేస్తాము అని చెప్పి అది 3వ అంశంగా పెట్టాం. 4వ అంశం, తెలంగాణలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా కాపాడబడుతున్నటువంటి సంపదని, అది ఖనిజ సంపద, భూ సంపద, అటవీ సంపద, మానవ సంపద, జల సంపద, భూగర్భ ఖనిజ సంపద, భూ ఉపరితల సంపద, చెరువులు, కొండలు, గుట్టలు, కాలువలు మొత్తంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి 1,18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ సంపదని కాపాడుతామని చెప్పినాం. ఇక 5వ అంశము సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. ఇప్పుడు చెప్పిన నేను 5 అంశాల్లో ఈ 9.5 ఏళ్లలో మీరు చెప్పండి, ఒక జర్నలిస్ట్ గా 10% 20% మార్పు వచ్చిందా? విద్యారంగంలో మార్పు వచ్చినాయా? ఉన్న స్కూల్ బాయినా, ఉన్న టీచర్లు బాయినా, ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ బాయినా, ఏమున్నది అక్కడ? ఏమన్నా మార్పు వచ్చిందా? కేసీఆర్ కి మీకు అసలు ఎక్కడ చెడింది? ఆ పీరియడ్ వరకు బాగానే ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత టిఆర్ఎస్ పెట్టిర్రు, సరే విస్తృత స్థాయి సమావేశాలు, పార్టీ మీటింగ్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని ఫోటోలు కూడా మీ ఇప్పటికీ ఇంటర్నెట్ లో ఉంటాయి, కేసీఆర్ది మీది. సో ఎక్కడ జరిగింది మీ ఇద్దరికి, గాదా ఎన్నయ్య గారికి కేసీఆర్ గారికి? మా మధ్య ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం 2014 సాధించేంత వరకు కూడా మా మధ్య భావజాల ఘర్షణ లేదు, లక్ష్య సిద్ధిలో ఎక్కడ ఘర్షణ లేదు. కానీ ఆ లక్ష్యాన్ని ముద్దాడే విషయంలో వచ్చినప్పుడు మేమేమో ఎప్పుడు ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా తెలంగాణ సాధించుకోవాలి. కానీ ఎన్నికలు లేకపోతే పదవుల ద్వారా మనం తెలంగాణ రాష్ట్రాన్ని ముద్దాడలేము, సాధించలేము అనేది మేము ఎప్పుడు చెప్పేది. ఈ అంటే లక్ష్య సాధనలో భిన్నాభిప్రాయాలు ఉండేది. ఆయనేమో రాజకీయ పార్టీ నుంచి వచ్చిండు కాబట్టి రాజకీయ ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. లోక్సభ, రాజ్యసభలో బిల్లు పాస్ అయితేనే జరుగుతుంది. కానీ ఈ ఎన్నికల అడావుడి ద్వారా ఎప్పుడైనా కానీ
మనం ఎన్నికల ప్రక్రియ ద్వారానే మన తెలంగాణ వాదాన్ని నినాదాన్ని మనం చూయించుకోగలుగుతాం అంటే అది కాదు నాయన, అట్లా జరగదు. ఉద్యమాలు త్యాగాల ద్వారానే జరుగుతుంది అది. మనం ఎత్తుకు పై ఎత్తేయాల్సిన అవసరం ఉంటది. శత్రువుని మనం గెలవాలంటే ఓన్లీ మనం ఎన్నికల ద్వారా సాధించలేము. వాడిని భయపెట్టాలి, వాడిని బుజ్జగించాలి, వాడిని అవసరమైన పద్ధతిలో వాడిని మనం మన చేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఉత్తగానే ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తేనే తెలంగాణ రాదు. హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంటే తెలంగాణ రాదు. ఇవాళ వచ్చిందా? చివరికి మేము చెప్పిందే జరిగింది కదా. 2000 మంది తెలంగాణ కోసం అనన్య త్యాగాలు చేస్తే బగబగమంటే మంటలు ఆవుతైతే ట్రైన్లకు ఎదురుగా పోయి బిల్డింగ్ల మించి తమ ప్రాణాలను అర్పిస్తే కదా తెలంగాణ వచ్చింది. ఉత్తనే వచ్చిందా? సోనియా గాంధీ ఈ త్యాగాలను చూసి కదా చెలించిపోయి తెలంగాణ ప్రకటించింది. అట్లా కాకుండా నేను 33 పార్టీల లెటర్లు ఇచ్చినా, నేను కొట్లాడుతున్నా, తుక్లక్ రోడ్ల వాంతో వీంతో మాట్లాడుతున్నా అంటే తెలంగాణ రాదు. సన్నాయి నొక్కులకు ఎప్పుడు కూడా మంత్రాలకు చింతకాలు రాలుతాయా? సాగు నోట్లో తల్లబెట్టి తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ కదా, ఏకీభవించరా దీనికి మీరు? ఇక అదంటే అట్లా మాట్లాడుకుంటే ఒక రకంగా మనని మనం అవమానం చేసుకున్నట్టు. ఎక్కడ సాగు నోట్లు తలబెట్టినావు? దీక్ష చేసిండు, ఆమరణ నిరాహార దీక్ష చేసిండు, సచ్చేటోడు బతికిండు కదా. ఇక ఆ ఖమ్మందో నిజాం హాస్పిటల్దో ఇక నిరాహార దీక్ష గురించి మాట్లాడుకుంటే మనల్ని మనం అవమానపరుచుకున్నట్టు. దాని వెనుక అంటే రాజకీయ కుట్ర ఉందనుకోవచ్చా? ఎట్లా ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయ ఎత్తుగడలు ఉంటే తప్పులేదు. రాజకీయ పరమైనటువంటి దగుల్బాజీ ఉండొద్దు. దగుల్బాజీ వేషాలు ఎప్పుడు వేయద్దు. మనం ఎత్తుగడలే ఎత్తుగడలు ఉండాలి. కానీ ఈ పనికి వాళ్ళ వేషాలు కట్టి అవి కట్టి ఇవి కట్టి ఇలా అసలు ఆ నిజాం హాస్పిటల్ వీడియోలో ఫోటోలో వస్తే తెలంగాణ ప్రజలు కర్రలతో కాదు పూలతో కొట్టి చంపుతారు మాలాంటి వాళ్ళని కూడా. అరే ఎందుకురా విధవాళ్ళు వచ్చాగా, అప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్పిన వారి. కాబట్టి ప్రజల్ని ఎప్పుడు మోసం చేయొద్దు. ప్రజల్ని మోసం చేస్తే ఎప్పుడు తాత్కాలికంగా మోసం చేయగలుగుతాం, తాత్కాలికంగా ఏదో సాధించడం చూయించుకోగలుగుతాం, దీర్ఘకాలికంగా చేయలేం మనం. కాబట్టి సరే ఏది ఏమైనా అంతిమంగా ఉద్యమం పోరాటమే తెలంగాణని సాధించగలిగింది. అంతేగాని నేను సాగు నోట తలబెట్టినా లేకపోతే నేను ఫలాంది చేసినా నా వల్లనే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక వ్యక్తి వల్ల రాలే, ఒక పార్టీ వల్ల రాలే. తెలంగాణ అనేది మొత్తంగా తెలంగాణలో ఉన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలు, ఒక్కరు ఇద్దరని కాదు, బిచ్చగాళ్ళు మొదలుకొని కోటీశ్వరుల దాకా ఉన్నటువంటి తెలంగాణ సమాజం తెలంగాణ కావాలి కావాలి కావాలని అనేక రకాల ప్రయత్నాలు చేయడం వల్ల వచ్చింది. కానీ నా వల్లనే వచ్చింది, నా పార్టీ వల్లనే వచ్చింది, లేకపోతే మా కోటరీ వల్ల వచ్చింది, లేకపోతే మా సామాజిక వర్గం వల్ల వచ్చిందని ఎవడన్నా అంటే వానంత మూర్ఖుడు ఇంకో లేడు. ఓకే. సో ఎన్నోసార్లు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, మీ చెయ్యికి ఏం జరిగింది అప్పట్లో, గతంలో ఏం జరిగి ఉండొచ్చు, ఏమైంది అసలు? చాలా మంది ప్రజలకు ఇన్నయ్య గారి చెయ్యికి ఏమైంది తెలుసుకోవాలని అదొక క్యూరియాసిటీ అనేది ఉంది. వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా మీరు? అంటే నేను పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతల్లో భాగంగా, అంటే ఏ డేట్ అన్నా, ఏ పీరియడ్ అది, ఏ పీరియడ్? 1984-85 ప్రాంతంలో నేను రాయలసీమ ప్రాంతంలో ఉన్నప్పుడు, అక్కడ పనిచేస్తున్నప్పుడు, అక్కడ విద్యార్థి ఉద్యమ, కార్మిక, కర్షక, మహిళా ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు, అదేవిధంగా అప్పుడు రాయలసీమ హక్కుల సాధన అనేది కూడా అక్కడ కూడా ప్రారంభమైన. ఇట్లా రాయలసీమ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు నా చేతిలోనే బాంబేలి తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగి చాలా గంటల తర్వాత ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి రావడం వల్ల దాదాపు ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు సరే పునర్జన్మ అనేది వేరే ప్రాంతంలో మాట్లాడుకుంటూ చెప్పలేం, కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయి తుది గడియల్లో మళ్ళీ నాకు అప్పుడు ట్రీట్మెంట్ అందుబాటులోకి రావడం వల్ల నేను దాదాపు 3-4 సంవత్సరాలు తీవ్రమైన బాడీ మొత్తం పాయిజన్ కావడం, జ్ఞాపశక్తి మొత్తంగా కోల్పోవడం. అసలు నాకు ఇప్పటికీ గతం, నా విద్యార్థి జీవితము లేకపోతే ఈ ఇన్సిడెంట్ కంటే ముందు నేను పోషించిన పాత్ర నాకు ఇప్పటికీ తొందరగా జ్ఞాపకం రాదు, గుర్తురాదు. దాదాపుగా నేను ఎందుకంటే అది
ఒక రకంగా బాంబుల్లో ఉపయోగించే రసాయనిక పదార్థాలు అనేవి అవును. అది బాడీకి పాయిజన్ కావడం అనేది ఇట్లా జరిగింది కాబట్టి ఆ, చాలా అనారోగ్యానికి గురయ్యి తర్వాత ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ కేంద్ర నాయకత్వం నేను కోలుకోవాలని లేకపోతే నా ఆరోగ్యం కుదుటపడాలని లేకపోతే నేను మళ్ళా ఆ, ఉమ్, ఈ రైట్ హ్యాండ్లో వెపన్ ఉమ్, పట్టుకొని నేను ఆ, ఉద్యమంలో పోరాటాల్లో పాల్గొనాలని దాంతో చాలా రకాల ఉమ్, ప్రయత్నాలు చేసిండు చాలా డాక్టర్లు తోటి కన్సల్ట్ అయ్యి చాలా ఉమ్, రకాల ఉమ్, ఇంకా ఒక 3 సంవత్సరాలు ఉమ్, అన్ని ప్రయోగాలు చేసిండ్రు ఓకే. కానీ అవన్నీ కూడా విఫలం కావడం వల్ల ఉమ్, ఇంకా చివరికి ఆ, ఆ, ఇంకా సాధ్యం కాదని ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ చెయ్యి మామూలుగా అంతకుముందు ఒక ఫింగర్ ఉండేది ఉమ్, ఈ ఫింగరే ఈ చూపుడు వేలే ఒకటి ఉండేది ఓకే. ఈ తంబు మొత్తంగా కూడా పోయింది ఉమ్, కనీసం ఈ చూపుడు వేలు నుండి తంబు ఉంటే ఇట్లా ఈ రెండిటి ద్వారా వెపన్ ఆపరేట్ చేయొచ్చు అనే ఒక ఆశతోటి ఓకే. నా శరీరంలో ఉన్న బోన్స్ ని ఉమ్, బోన్ గ్రాఫ్టింగ్ చేసిండు స్క్రీన్ గ్రాఫ్టింగ్ చేసిండు ఇట్లా ఉమ్. చాలా రకాల ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పటికి ఉందా మీ మీద? అంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి ఇప్పటికి? ఉంటాయి ఆ, ఎందుకంటే ఆ, అప్పుడు చాలా యాంటీబయాటిక్స్ ఉమ్, చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్ వాడినాం ఓకే. యాంటీబయాటిక్ వాడడం వల్ల ఇంకా దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి కాబట్టి ఎందుకంటే నా బాడీ పాయిజన్ కావడం వల్ల అవును. ఓకే. కంట్రోల్ కావాలి తర్వాత మధ్యలో ఆపరేషన్లు జరిగిన ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అయింది ఇట్లా ఈ అప్పుడు రహస్య చాలా. జీవితంలో ఉమ్, ఆ ట్రీట్మెంట్ అంటే కూడా చాలా కష్టంగానే ఉంటుంది అవును, అవును, చాలా ఇబ్బంది ఒకవైపు పడ్డా. శత్రువు నుంచి కాపాడుకోబడాలి ఇంకోవైపు ఉమ్, అధునాతన ట్రీట్మెంట్ పొందాలంటే అంత ఈజీ కాదు ఈజీగా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పోలేము పోలేము. ఏదో సాధారణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాలి ఇట్లా సరే ఏది ఏమైనా ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ అగ్రనాయకత్వం కేంద్ర నాయకత్వం నా మీద చాలా ఉమ్, ఆ రోజుల్లోనే ఉమ్, లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు సరే ఉమ్, ప్రయత్నాలు అనేవి ఎప్పుడు ఓకే. సక్సెస్ కావాలని లేదు ఉమ్, ఆ, మనం అనుకున్నది జరగాలని లేదు కాబట్టి అట్లా అయింది ఉమ్, సరే దాని తర్వాత నాకైతే ఇప్పటికీ ఉమ్, నాకు చేయలేదు ఉమ్, నేను చేయి కోల్పోయినా ఉమ్, లేకపోతే నేను ఒక లక్ష్యం కోసం పోయి అక్కడ నేను అరే నేనేమో కోల్పోయినా అనే ఆలోచన నాకు అసలు మనసులో అవును, రాదు అవును. మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఉమ్, చెప్తారు చేయలేదు అనేది గుర్తొస్తుంది కానీ ఉమ్, చాలా మంది మా స్నేహితులు కూడా అప్పుడప్పుడు అంటా ఉంటారు ఉమ్, అంటే నేనంటే బాగా అవును. ప్రేమించి గౌరవించే వాళ్ళు ఉమ్, "ఉమ్, ఈ చేయికి ఏదో ఏంది, మామూలు మేడు మామూలు చేతులు దొరుకుతూ అవునవును. ఉంటాయి ఆ, అవి పెట్టుకోరాదని అంటే ఎందుకు అని అంటే ఉమ్, అట్లా చూడడం ఎందుకు మాకు ఇష్టం అనిపిస్తలేదు అంటే అరే నీకు చూడడం ఇష్టం అనిపించకపోతే కళ్ళు మూసుకో ఉమ్, లేకపోతే నా దగ్గర రాకు ఉమ్, అంతేగాని ఉమ్, నేనేదో నాకు నేను ఆ, ఆ, ఏదేదో పెట్టుకొని ఉమ్, నాకు చెయ్యి ఉందని అనిపించుకోవాలనే ఉమ్, ఎందుకు అనిపించుకోవాలి అవును, వాస్తవం. లోపాన్ని ఉన్న లోపాన్ని నేను ఎందుకు కప్పిపుచ్చుకోవాలి అవును. సో ఇదంతా అయిపోయింది అన్న. మొత్తం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏం కాదు. కాకపోతే తెలంగాణ ప్రజలు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి గతంలో కేసీఆర్ మోసం చేసిపోయిండు, ఇవన్నీ జరిగిపోయినాయి. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వచ్చిర్రు సరే, రేవంత్ ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా అయిపోయింది. వీళ్ళు చేయాల, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఎట్లా లైన్ ఏం ముందుకు పోవాలి వీళ్ళు? ఇప్పుడు ఆ బోగస్ నినాదం ఏదైతే ఉందో నీళ్లు నిధులు నియామకాలు అనేది ఫస్ట్ ఉమ్, ఉద్యమకారులు మాట్లాడడం బంద్ చేయాలి ఉమ్, ప్రజా సంఘాలు మాట్లాడడం బంద్ చేయాలి మీడియా మాట్లాడడం బంద్ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనవసరంగా నీళ్లు నిధులు నియామకాలు అరే ఈ రాష్ట్రంలో ఉమ్, 63% కుటుంబాలకి ఇప్పటికీ ఉమ్, 1 ఎకరం భూమి పట్టా భూమి కలిగిన వాళ్ళు కూడా లేరు ఉమ్, ఆ భూమి లేదా ఉమ్, నీళ్ళు తెచ్చుకొని నెత్తి మీద పోసుకుంటావా అవును. ఏడ పోసుకుంటావు ఏం ఉమ్, చేసుకుంటావు ఉమ్, లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం ఉమ్, చేయ ఎవరి కోసం చేస్తున్నావు ఉమ్, అదొక అంశం ఉమ్, అదేమో నీళ్ళకి సంబంధించింది ఉమ్, ఇక నియామకాలు అంటున్నారు ఉమ్, ఇప్పుడు 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారని మీరు అవును, మేము అందరం మాట్లాడుతున్నాం అవును. ఈ ప్రభుత్వం ఇస్తే సస్తే ఉమ్, ఎంతమందికి ఇస్తుంది ఉద్యోగాలు 30 ఒక లక్షల మందికి అయితే ఇయ్యలేదు 2 లక్షలు ఇవ్వగలుగుతారు ఈజీ. అంతే కదా అంతే. మరి 28 లక్షలు ఎక్కడ పోవాలా ఆ, వాళ్ళ బతుకులు ఏం కావాలా ఉమ్. వాళ్ళ జీవితాలు ఏం కావాలా వాళ్ళ లైవ్లీహుడ్ ఏం కావాలా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లా కావాలా వీళ్ళకి వాళ్ళ ఏం చేస్తే తల్లిదండ్రులు ఎట్లా బాగుంటది కాపాడు వీళ్ళకి ఇప్పుడు? అందుకనే ఉమ్, అందుకనే మేము చెప్పిన 5 అంశాల్లో ఉమ్, ఉపాధి రంగము ఉమ్, ఉపాధి రంగం ద్వారానే నిరుద్యోగులకు ఉపాధి కల్పించగలుగుతాం ఉమ్, ఉమ్, అంతేగాని ఉమ్, ఈ నియామకాల ద్వారా ఏం చేయలేం
ఏం చేయలేం. చేయగలుగుతాం మీరు చెప్పండి. లేదు, అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం మనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, కొంతమంది కాదు. ఇక్కడనే కాదు, ఆ, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా ఉమ్, అది కమ్యూనిస్ట్ పరిపాలన అయినా, సోషలిస్టు పరిపాలన అయినా, ఉమ్, ప్రజాస్వామ్య పరిపాలన అయినా, పెట్టుబడిదారి దేశాలుగా పిలువబడేటువంటి దేశాల్లో కూడా 2% ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేవు. ఉమ్, మిగతా 98% వాళ్ళ 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 బతుకులు ఏంటిది, వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటిది, ఉమ్, వాళ్ళ జీవనోపాధి ఏంటిది ఉమ్, అంటే ఉపాధి రంగమే వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. ఉమ్. ఉపాధి రంగమే వాళ్ళకి లైవ్లీహుడ్ ఇవ్వగలుగుతుంది. కేటీఆర్ 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిన మేము ఉన్నప్పుడు అని అంటాడు, వాస్తవమేనా అది? ఉద్యోగాలు వచ్చినాయి అనుకోవచ్చా నిజంగానే? ఇప్పుడు అది 1,50,000, 60,000, 40,000 ఎంత అని పక్కన పెడదాం. ఆ, అసలు నువ్వు ఎంత ఇచ్చినావు ఉమ్, అది చెప్పు. ఉమ్, నువ్వు ఎంతమంది నిరుద్యోగుల్లో ఉమ్, నువ్వు ఎంత శాతం ఇచ్చినావు? ఉమ్, ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మొత్తం లెక్క చేస్తే ఉమ్, 0.8%కి ఇచ్చిన వాళ్ళు. ఉమ్, మొత్తం నిరుద్యోగుల సంఖ్య తీస్తే ఉమ్, ఉద్యోగ అర్హత ఉండి ఉమ్, పట్టభద్రులైన వాళ్ళు ఉమ్, ఎవరెవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళందరు లెక్క తీస్తే ఆ, వాళ్ళు ఇచ్చింది 0.8% ఇచ్చారు. ఉమ్. 1% కూడా ఇయ్యలే. ఓకే. ఈ ప్రభుత్వం కూడా అనవసరంగా మేమేదో అది చేస్తాం, ఇది చేస్తాం, క్యాలెండర్ ప్రకటించినాం, ఉమ్, ఇవన్నీ పనికి మాల ముచ్చట్లు. ఉమ్, మనం కూడా ఇవి మాట్లాడొద్దు. అవును. మనం మాట్లాడొచ్చింది కూడా 30 లక్షలు ఏదైతే మీరు అంటున్నారో నిరుద్యోగులు ఉన్నారని, ఉమ్, 30 లక్షలకి ఏం చేస్తావో చెప్పు. ఉమ్, ఏ విధంగా ఉపాధి కల్పిస్తావో చెప్పు. ఏ విధంగా వాళ్ళకి అది ప్రైవేట్ కంపెనీలా, ప్రైవేటు ఉద్యోగాలా, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి అనేక రకాల వృత్తులు ఉన్నాయి. అవును. అక్కడే వాళ్ళకి ఉపాధి ఎట్లా కల్పిస్తావో చెప్పు. అసలు ఇంత అప్పుల కుప్పగా మారింది కదా తెలంగాణలో, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిర్రు, 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, మచి మహిళలకు ఉచిత బస్సు, ఇవన్నీ. ఉచిత బస్సు అంటే అది అయిపోయింది, మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఇవ్వాల్సిందే. కానీ ఇవన్నీ హామీలు అమలు అవుతాయని సాధ్యమేనా అసలు? అంటే వాళ్ళు చెప్పేటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఇమ్మీడియట్గా అయితే కావు. కావు. వాళ్ళు అన్నట్టు 100 రోజులు, ఉమ్, 200 రోజులు ఇటువంటి పనికి మాలిన డెడ్ లైన్లు పెట్టుకోవద్దు. ఉమ్, ఓకే. మేము కూడా తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా ఉమ్, ఇక ఇది ఈ 2004లో వస్తుంది, 2009లో వస్తుంది అని ఇట్లా అనవసరంగా మాట్లాడేది. ఉమ్, ఓకే. ఇవి ఎన్నికలప్పుడు పనిచేస్తాయి, ఉమ్, పరిపాలన అప్పుడు పనిచేయవు. ఉమ్, పరిపాలన సపరేటు, ఉమ్, పాలన సపరేటు, ఎన్నికలు సపరేటు. ఉమ్, ఎన్నికలు అనేది 3 నెలల్లో ఓ 1,00,000 అబద్ధాలు ఆడుతూ ఉమ్, ఎవరు చెప్తారు చూడు పెద్దలు, ఉమ్, అరే 100 అబద్ధాలు ఆడినా 1000 అబద్ధాలు ఆడినా పెళ్లి చేయరా అన్నట్టే ఉంటది ఇది కూడా. ఉమ్, అది నడవాలి. అది అవును. ఉమ్, పెళ్లి చేసిన తర్వాత ఏం తత్తంగా ఉంటుందో తెలియదా? అవును. అబద్ధాలు ఆడినావు, పెళ్లి చేసినావు, ఉమ్, తర్వాత ఏంటి అవును. ఉమ్, ఉత్తేనే ఆడుతుంది సంసారం. ఉమ్, ఉమ్, అనేక రకాల గొడవలు ఉంటాయి, కీచులాటలు ఉంటాయి, ఉమ్, ఎన్నో రకాలైన సమస్యలు వస్తుంటాయి. ఉమ్. ఒకసారి భర్తను తిడుతుంది, భర్త భార్యను తిడితే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అది నడవదు అది. అవును. ఇప్పుడు ఉమ్, కూడా ఉమ్, ఈ 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు ఇవన్నీ బంద్ చేయాలి. ఉమ్, ఇవన్నీ బంద్ చేసి ఒక్కటొక్కటిగా ఉమ్, ఏ విధంగా పరిష్కరించుకుంటూ పోవాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏం చేయాలి. కానీ అనవసరంగా ఏదో మీడియా ఉంది కదా, ఉమ్, లేకపోతే నోరు ఉంది కదా అని వాగితే లాభం లేదు. ఉమ్, ఇప్పుడు ఎట్లయినా పాలకుని చేతిలో గుదుప ఉంటది. అవును. గుదుపు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటున్నాడు అది. నాడు. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? రాబోయే 5 సంవత్సరాల తర్వాతనో 10 సంవత్సరాల తర్వాతనో బీఆర్ఎస్ తెలంగాణలో ఉంటుందా? ఇప్పుడు మీరే అంటున్నారు బీఆర్ఎస్ అని. ఉమ్, బీఆర్ఎస్ కి తెలంగాణకి ఏం సంబంధం? టీఆర్ఎస్ కి అయితే సంబంధం ఉంది. అంతే కదా. అది టీఆర్ఎస్ టీ అనేది తీసేసి కేసీఆర్ మోసపోయిండు, ఓడిపోయిండు. అందరు ఇదే మాట్లాడుకుంటున్నారు జనరల్ గా. సో బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ గా మారింది, ఏంది పార్టీ ఉంటుందా తెలంగాణలో? బీఆర్ఎస్ అనేది ఇక్కడ కనుక అట్లే కొనసాగితే ఉమ్, అది ఒక సంవత్సరం లోపు నామరూపాలు లేకుండా పోతుంది. సంవత్సరమే. అంతే. ఆ, కాబట్టి వెంటనే, ఎందుకంటే సంవత్సరంలోనే అన్ని ఎన్నికలు వస్తాయి. అవును. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, ఉమ్, తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, ఉమ్, లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి, ఉమ్, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి. ఉమ్, ఇవన్నీ అంటే ఒక సంవత్సరం లోపే ఉమ్, జరగాల్సిన ఎన్నికలు అన్నీ జరిగిపోతాయి. ఓకే. ఈ సంవత్సరంలోనే ఉమ్, బీఆర్ఎస్ భవిష్యత్తు బీఆర్ఎస్ గా ఉంటే అసలు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉమ్, నా తెలంగాణ పార్టీ అంటే ఏంటిది? ఏది ఉమ్,
తెలంగాణ పార్టీ అంటే తెలంగాణ జెండా అంటే టిఆర్ఎస్ గులాబీ జెండా అనేది అవును. తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇంతకు మించి ఇంకేం ఏం తెలియదు. తెలియదు. ఓటు కూడా కలర్ ని టిఆర్ఎస్ అనే పదాన్ని చూసే ఓటేసిరా, అంతే మరి. కేసీఆర్ ని చూసి ఓటేసిరా. అస్సలు కాదు. ఆ, కేసీఆర్ అనేది తెలంగాణ ఉద్యమంలో పార్ట్ ఆయన ఒక నాయకుడు. అంతే. తెలంగాణ అనే దాన్ని మించి ఉమ్, ఎవరు నేను గొప్ప అనుకున్నా ఉమ్, వాడు నాశనం అయిపోతాడు, ఉమ్. పాతాళంలో తొక్కబడతాడు, తొక్కుతారు వీళ్ళే. చరిత్రలో చరిత్రహీనుడిగా అయిపోతారు. ఉమ్, ఇప్పుడు మీరు చూడండి, ఉమ్, భార్యాభర్తలుగా ఉన్నంత కాలము అది వాళ్ళ మధ్య అనుబంధం ఉంటుంది, బంధం ఉంటుంది, ప్రేమలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, ఒకరి పట్ల ఒకరికి కన్సర్న్ ఉంటుంది. ఉమ్, ఇద్దరు కలిసి ఇక వద్దుర నాయన మన ఇద్దరికి అని ఉమ్, కోర్టుకు పోయి విడాకుల పత్రం తీసుకున్న తర్వాత ఉమ్, ఒకరి మీద ఒకరికి ఏం హక్కు ఉంటుంది? ఉండదు. ఇప్పుడు కూడా ఉమ్, ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిండ్రో ఉమ్, తెలంగాణకి బీఆర్ఎస్ కి అంటే తెలంగాణ 4 కోట్ల ప్రజలకి బీఆర్ఎస్ అనే పేరుకి సంబంధం దిగిపోయింది. ఉమ్. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఉండబోతుంది అంతేనా ఫ్యూచర్ లో? బీఆర్ఎస్ ఉంటే ఉమ్, ఇంకా ఏముండదు. ఉమ్, అందుకనే వెంటనే బీఆర్ఎస్ రద్దు చేసి ఉమ్, బుద్ధి తెచ్చుకొని ఉమ్, ప్రజలకు క్షమాపణ చెప్పి ఉద్యమకాలకు క్షమాపణ చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనకి ఉమ్, కారకులైన ప్రతి ఒక్కరికి ఉమ్, అయ్యా నాయన ఉమ్, మేము తప్పు చేసినాం, మమ్మల్ని క్షమించండి, ఉమ్, ఇంకోసారి ఇటువంటి తప్పు చేయమని అంటే ఉమ్, అని టిఆర్ఎస్ ని కనుక పెట్టుకుంటే ఉమ్. తెలంగాణ రాష్ట్ర సమితి నామకరణం చేసుకుంటే అప్పుడు ప్రజలు మళ్ళా మళ్ళీ ఆదరిస్తారు. నిదానంగానైనా కానీ ఉమ్, ఆదరిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు, నాది అని ఉమ్. భావన వస్తుంది. తప్పు చేసినా కూడా ఒప్పుకోవాలంటారు అంతేనా? తప్పు చేస్తే కూడా ఒప్పుకోవా? కానీ కేసీఆర్ లొంగుతాడా అని నాది. ఆ, ఆయన లొంగే స్వభావేనా? అంటే నేను చూసిన ఉమ్, కేసీఆర్, ఇప్పుడు మీకేమో ఉమ్, ఓన్లీ కేసీఆర్ తెలుసు, ఉమ్, నాకు 3 దశల ఉమ్, ఆ వ్యక్తి తెలుసు. నాకు ఉమ్, ఫస్ట్ శేఖర్ అన్నగా తెలుసు, ఉమ్, శేఖర్ గా తెలుసు, ఉమ్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగా తెలుసు, ఉమ్, తర్వాత కేసీఆర్ గా తెలుసు. ఉమ్, ఇప్పుడున్నటువంటి యూత్ కో ఇప్పుడున్నటువంటి ఈ తరానికి ఉమ్, ఒక కేసీఆరే తెలుసు. ఉమ్, నాకు ఉమ్, 1980కి ముందు అంటే 1981 తెలుగుదేశం పార్టీకి రాకముందు ఉమ్, అప్పుడున్నటువంటి ఆ దొంగ నోట్ల శేఖరు, పాస్పోర్ట్ల శేఖరు, లేకపోతే దుబాయ్ శేఖరు, ఇట్లా అనేక రకాల పేర్లతో పిలువబడిన శేఖరు తెలుసు నాకు. ఉమ్. 1982 తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు తెలుసు. ఓకే. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత ఉమ్, 2001 తర్వాత కేసీఆర్ తెలుసు. ఉమ్, 3 దశల కేసీఆర్ నాకు తెలుసు కాబట్టి ఉమ్. ఆయన కట్టెలమ్మిన కాడ పూలమ్మగలుగుతాడు, పూలమ్మిన కాడ కట్టెలమ్మగలుగుతాడు. ఓకే. కానీ ఆ రోజున్న వయసు, ఆ రోజు ఉన్నటువంటి హెల్త్ కండిషన్ అది డిఫరెంట్. ఉమ్, ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఆయన స్వేచ్ఛాజీవి. ఉమ్, ఈ రోజు ఉమ్. ఆయన అనేక పవర్ సెంటర్లో బందీగా ఉన్నాడు. అవును. కేటీఆర్ పవర్ సెంటరు, కవితమ్మ పవర్ అవును. సెంటరు, హరీష్ రావు పవర్ సెంటరు, ఉమ్, సంతోష్ రావు పవర్ సెంటర్, ఇట్లా అనేక రకాల పవర్ సెంటర్లో బందీగా ఉన్నాడు. కాబట్టి వాటిని ఛేదించుకొని వస్తే మాత్రం ఆయన, ఎందుకంటే ఆయన మొండితనం నాకు బాగా తెలుసు, ఉమ్, ఆయన ఏదన్నా ఒక నిర్ణయించుకుంటే కసితో పనిచేస్తాడు, ఉమ్, పట్టుదలగా పనిచేస్తాడు, ఉమ్, అహోరాత్రులు కష్టపడతాడు. ఉమ్. ఓకే. కాబట్టి మరి ఇప్పుడు చూడాలి ఆయన నిర్ణయం తీసుకుంటాడా తీసుకోడా. ఉమ్, ఒకవేళ తీసుకొని 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు ఈ జలదృశ్యంలో వేదికగా ఆయన మాట్లాడింది ఏంటిది? నేను ఇప్పటి వరకు ఉమ్, చేసిన తప్పులను మీరు క్షమించండి ఉమ్. బహిరంగంగా చెప్పిండు. అబ్బా. ఉమ్, తెలుగుదేశంలో ఉండి తప్పు చేసినా, మంత్రిగా ఉండి తప్పు చేసినా, తెలంగాణకు వ్యతిరేకంగా కూడా శాసనసభలో ఉమ్, వ్యతిరేకంగా మాట్లాడి, కానీ ఈరోజు నా జ్ఞానోదయం అయింది, తప్పును తెలుసుకున్నా, తెలంగాణ అనే రాష్ట్ర సాధన సిద్ధించేంత వరకు ఉమ్, నేను రాజ్యాంగం అక్కడ కరీంనగర్ సింహగర్జనలో ఉమ్. ఆడ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు. ఇద్దరమే నిలబడి లక్షలాది మంది ముందు నేను గనుక మళ్ళా తప్పు చేస్తే, నేను తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపమని ప్రమాణం చేసిండు రాజ్యాంగం మీద. ఓకే. అందుకనే ప్రజలు నమ్మారు. ఓకే. ఉత్తరే నమ్మరు ప్రజలు. అవును. ఓకే. తెలంగాణ ప్రజల తరపున గాదే ఇన్నయ్య గారు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? మీ అడ్వైజ్మెంట్ ఏంది? ఎట్లా చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది? చివరిగా చెప్పండి ఇన్నయ్య గారు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఏం కోరుకున్నారో, ఉమ్, తెలంగాణ రాష్ట్ర సాధన ఏం కోరుకున్నదో, ఉమ్, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏంటియో మాకు తెలిసింది చెప్తాము.
తెలియని నేర్చుకొని చెప్తామో ఉమ్, వినే ఓపిక లేకపోతే ఎట్లా? ఉమ్, అందుకని గత ప్రభుత్వం ఏదైతే అహంకారంతో, నిర్లక్ష్యంతో, ఉమ్, జవాబుదారీతనం లేకుండా ఉమ్, పాలన చేసిందో మీరు అట్లా చేయొద్దు. ఉమ్, మీరు కూడా నిర్లక్ష్యంగా, అహంకారపూరితంగా ఉమ్. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా మీరు చేస్తే వాళ్ళకు పట్టిన గతే మీకు పడుతుంది. ఓకే.